మరికొద్ది గంటల్లో కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా జనం ముందుకు వచ్చేస్తోంది. ఐమాక్స్ 3D మరియు ఇతర ఫిల్మ్ ఫార్మాట్స్లో ఈ భారీ బడ్జెట్ మూవీ వెలుగు చూడనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన పాజిటివ్, నెగటివ్ సెంటిమెంట్స్పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముందుగా పాజిటివ్ సెంటిమెంట్స్ విషయానికొస్తే దర్శకుడు నాగ్ అశ్విన్కి ఇప్పటివరకు ట్రాక్ రికార్డ్ బాగుందనే చెప్పాలి. తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం ఓకే అనిపించుకోగా, ద్వితీయ ప్రయత్నం మహానటి ఘన విజయం సాధించింది. ఇక కల్కి 2898 ఏడిలో విలన్ పాత్ర పోషించిన కమల్ హాసన్కి టాలీవుడ్లో ఎనలేని గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం సాగర సంగమం 1983లో జూన్ నెలలోనే విడుదలైంది. ఇప్పుడదే శైలిలో కల్కి కూడా జూన్ మాసంలోనే తెరపైకి వస్తోంది. అలాగే వైజయంతి మూవీస్ వారి ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర కాశీ నేపథ్యంలో తెరకెగ్గా ఇప్పుడదే నగరం చుట్టూ కల్కి 2898 ఏడి రూపొందడం కలిసొచ్చే అంశమే. కల్కి 2898 ఏడికి ఉన్న నెగటివ్ సెంటిమెంట్స్ విషయానికొస్తే వైజయంతి మూవీస్ సంస్థ నుంచి వచ్చిన మల్టీ స్టారర్ చిత్రాల్లో ఎక్కువ శాతం ఘన విజయం సాధించలేదనే చెప్పాలి. గురు శిష్యులు, అడవి సింహాలు, బ్రహ్మరుద్రులు, అశ్వమేధం, దేవదాస్ ఇలా ఈ బ్యానర్ నుంచి వచ్చిన మల్టీ స్టారర్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్టులోకి చేరలేకపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్తో తెరకెక్కించిన కల్కి 2898 ఏడి ఫలితం ఆసక్తికరంగా మారింది. ఇక దీపికా పదుకొనే, శోభన కలిసి నటించిన దక్షిణాది చిత్రం కొచ్చడయాన్ సరిగ్గా 10 ఏళ్ల క్రితం విడుదలై డిజపాయింట్మెంట్ చేసింది. అంతేకాదు గత ఏడాది జూన్ నెలలో వచ్చిన ప్రభాస్ చిత్రం ఆదిపురుష్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి ఆరంభ వసూళ్లు ఆహా అనిపించిన సినిమా మాత్రం హిట్ లిస్టులోకి చేరలేకపోయింది. మరి ఈ నేపథ్యంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న కల్కి 2898 ఏడి పాజిటివ్ సెంటిమెంట్స్ని ఇనుమడింపజేస్తూ నెగటివ్ సెంటిమెంట్స్ని అధిగమిస్తూ సంచలన విజయం సాధించాలని కోరుకుందాం.